మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ గారిని మాధవానంద సరస్వతి స్వామి ఆశ్రమ వేద పండితులు వేదమంత్రాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టాలు ఊబిలో కూరుకుపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలుపరుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కొల్చారం మండలం రంగంపేట తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్, నాయకులు రవీందర్ గౌడ్, రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొండకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ గౌడ్, సత్య గౌడ్, పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ప్రయతమాణిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభయన్నోస్తు యశస్కరం భగవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనా. రంగంపేట మాధవానంద స్వామి వారిని దర్శించుకోవాలి అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మాధవానంద స్వామి గారు ప్రజా బాగు కోసము నిర్వీర్యంగా ఆయన కృషి చేస్తున్నారు. పూజలు, యాగాలు దేవుని సన్నిధిలో కూడా చేయడం చాలా సంతోషం. నేను ఇది వారిని సందర్శించడం 2వసారి. ఇంతకుముందు అక్కడ రోగుకు అలా ఉన్నప్పుడు సందర్శించిన, ఇది 2వసారి సందర్శించిన. మరి వారు చాలా విషయాలు నాతో మాట్లాడింది. ఒకటి మాత్రం వారి రిక్వెస్ట్ నా ముంగల పెట్టింది, శివరాత్రి తర్వాత నెక్స్ట్ డే ప్రభుత్వ పరంగా సెలవు ఇప్పించాలని చెప్పేసి కోరడం జరిగింది. తప్పకుండా అది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని పోయి ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ మొక్కినప్పుడు మేమందరం, నాతో పాటు మా టౌన్ అధ్యక్షుడు మున్సిపల్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి గారు, మరి మల్లారెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు వెంకటరెడ్డి గారు, మరి వారందరం కలిసి రావడం జరిగింది. మేము ఒక్కడం ఒకటి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏలిన పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా